ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఆమెతో పాటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. తనకు వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తానంటూ వారిని హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేసేవారు ముఖ్యమంత్రి అయినా వదిలిపెట్టేది లేదన్నారు. ఇలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు కేటీఆర్. మంత్రి ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్ గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్ లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు, ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెట్టకూడదు. అదే వినండి, తొందరపడకండి. తప్పకుండా లీగల్ గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ దయచేసి మీడియా మిత్రులు నేను కూడా కొడతా ఉన్నా. 2014లో మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, రాయండి, మీరు కావాలంటే మీ ఆర్కైవ్స్ లోంచి తీయండి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కేటీఆర్ మొదటి నుంచి ఒకే స్టాండ్ పైన ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి వచ్చిందో దాంట్లో ప్రధానంగా కేసీఆర్ని కుటుంబ సభ్యుల్ని కలిపి ట్రోల్ చేస్తున్నటువంటి యూట్యూబ్ లింక్స్ ఉన్నాయో వాటిపైన మొదటి నుంచి సీరియస్గానే వ్యవహరించుకుంటూ వస్తూ ఉన్నారు. ఎవరైతే సంబంధం లేనటువంటి సబ్జెక్ట్లో కేటీఆర్ని ఇన్వాల్వ్ చేసి కొంతమంది హీరోయిన్ ఫోటోలను పక్కన పెట్టి వాళ్ళకి కేటీఆర్కి సంబంధాలు కలుపుతూ గతంలో ఈ రకంగా కేటీఆర్ వ్యవహరించాడు, ఈ రకంగా వాడుకున్నాడు, ఈ రకంగా ఉండేవాడు అంటూ ఏవైతే తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలను ప్రసారం చేస్తూ ఉన్నారో దానిపైన లీగల్ టీం ద్వారా వారికి గట్టి సమాధానం ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు మంత్రి కేటీఆర్. ఈరోజు కూడా తాజాగా మంత్రి కొండా సురేఖకు, తర్వాత కేకే మహేందర్ రెడ్డికి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ముగ్గురికి నోటీసులు అందజేయడంతో పాటు ఏదైతే తనకు ఇతర హీరోయిన్లకు లింకులు కలుపుతూ చాలా రోజుల నుంచి ప్రసారం జరుపుతా ఉన్నారో ఆ యూట్యూబ్ లింకులపై కూడా జతపరుస్తూ ఈ లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. మెయిన్ మీడియా కాకుండా ఏవైతే యూట్యూబ్లు పెట్టుకొని వ్యూయర్షిప్ పెంచుకోవడానికి, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి ఏవైతే ఈ వికృత చేష్టలకు పాల్పడుతూ సంబంధం లేకుండా, జర్నలిజం విలువలు లేకుండా, కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుందో అప్డేట్స్ తెలియకుండా ఇష్టానుసారంగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా యూట్యూబ్ ఛానల్ని పెట్టుకుని కేటీఆర్తో కలిపి ఇతర హీరోయిన్ల ఫోటోలని జతపరుస్తూ చేస్తున్నటువంటి ఈ ట్రోలింగ్ పైన కేటీఆర్ గట్టిగానే స్పందించారు. త్వరలో దీనిపైన క్షమాపణ చెప్పకపోతే, ఆ లింకులను తొలగించకపోతే మళ్లీ భవిష్యత్తులో ఈ రకమైనటువంటి అఫెన్స్ తనపై కూడా పాల్పడితే చట్టరీత్యా చర్యలకు సిద్ధంగా ఉండండి అంటూ కూడా ఉద్దేశిస్తూ ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒకసారి కేటీఆర్ ఇచ్చినటువంటి నోటీసుల విషయానికి వెళ్దాము. దాంట్లో మంత్రి కొండా సురేఖకు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి, కేకే మహేందర్ రెడ్డి. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మొన్న నేరుగా డీజీపీ కార్యాలయంలో ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. హైదరాబాద్ సిపి కూడా ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఎందుకంటే సిరిసిల్లాలో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నన్ను అక్కడ క్యాడర్ ఏర్పాటు చేసుకుని బలమైనటువంటి నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అర్ధాంతరంగా కేటీఆర్ వచ్చి ఆ ప్రాంతం పైన గ్రిప్పు పెంచుకొని తను ఎమ్మెల్యే టికెట్ పొందాడు. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగి తనను అనగదొక్కేటువంటి ప్రయత్నాలు చేశారంటూ కూడా కేకే మహేందర్ రెడ్డి హైదరాబాద్ సిపికి ఫిర్యాదు చేయడము. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మాజీ మంత్రి వార్ రూమ్ ఏర్పాటు చేసి ఆ వార్ రూమ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి పూర్తిగా అనగదొక్కేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత కొండా సురేఖ మంత్రివర్యులు కొంతమంది హీరోయిన్ల పేర్లని ప్రస్తావనకు తీసుకొస్తూ దాన్ని ఇంక్లూడింగ్ గా కేటీఆర్ ని కలిపిందనే ఒక అభ్యంతరంతో కేటీఆర్ ఈ లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. శ్రీమతి కొండా సురేఖ గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎండోమెంట్స్, మెంబర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ వరంగల్ ఈస్ట్, తెలంగాణ స్టేట్. తన అడ్రస్ మెన్షన్ చేస్తూ, తర్వాత కేటీఆర్ అడ్రస్ మెన్షన్ చేస్తూ, సబ్జెక్ట్ డిఫమేషన్ నోటీస్ ఫర్ కామెంట్స్ మేడ్ బై యూ అగేనెస్ట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు, సన్ ఆఫ్ శ్రీ కె చంద్రశేఖర్ రావు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ అంటూ కూడా కొండా సురేఖకు ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులో ప్రధాన ఉద్దేశం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హ్యాడ్ indulged in phone tapping and threatening film actress ministers Konda Surega alleged on Monday, adding to reports
పిల్లింగ్ అప్ అగైనెస్ట్ ది బీఆర్ఎస్ లీడర్షిప్ ఇన్ ది మాస్ phone tapping operations prior to the assembly elections. She said Ramarao and his father, former Chief Minister K. Chandrasekhar Rao, would very soon be arrested for this scam in the way his sister Kavita, who has sent to the jail in the liquor scam అంటూ కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను తిరిగి లీగల్ నోటీసు ద్వారా ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మీరు ఏ సందర్భంలో మా ఆధారాలు ఉన్నాయంటూ కూడా నోటీసులు అందజేస్తూ ఈ వివరాలు కోరడం జరిగింది. దాంతోపాటు 3 యూట్యూబ్ లింకులని దాన్ని జతపరుస్తూ ఈ నోటీసులు అందజేయడం జరిగింది. చివరగా కేటీఆర్ ఈ నోటీసుల్లో కొన్ని అంశాలని ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. టు ఇమీడియట్ విత్డ్రా యువర్ స్టేట్మెంట్స్ మేడ్ అగైనెస్ట్ అవర్ క్లయింట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు while addressing media persons at Congress office in Warangal City 1/04/2024 to tender an unconditional public apology to our client Sri Kalvakuntla Taraka Ramarao for tarnishing his reputation by the malicious and defamatory acts, to refrain from engaging in any further malicious or frivolous defamatory acts డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అగైనెస్ట్ ది కల్వకుంట్ల తారక రామారావు అంటూ కూడా ఈ లీగల్ నోటీసు ఉద్దేశించి 4వ అంశంగా షుడ్ యూ ఫెయిల్ కంప్లై విత్ యువర్ క్లయింట్స్ డిమాండ్స్ యాజ్ స్టేటెడ్ ఇన్ paragraph 18 above the period of 7 days from the date of receipt of his order, our client will be constrained to initiate necessary and appropriate legal action against you as required under both civil and criminal law, while reserving his right to seek appropriate damage అంటూ కూడా ఈ లీగల్ నోటీసులు అందజేయడం జరిగింది. మంత్రి కొండా సురేఖకు, కేకే మహేందర్ రెడ్డికి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి ఈ ముగ్గురికి కాపీ 2 చేస్తూ ఈ ముగ్గురికి లీగల్ నోటీసులు జారీ చేస్తూ మీరు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలు ప్రొవైడ్ చేయని పక్షాన మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. యూట్యూబ్ వారు అయితే ఆ వీడియోలను తొలగించి భవిష్యత్తులో ఇలాంటి అఫెన్స్ కానీ ఇలాంటి తనకు సంబంధించినటువంటి వీడియోలు ప్రసారం చేయడం కానీ వేరే వ్యక్తులకు లింకులు కలపడం కానీ ఈ రకంగా భవిష్యత్తులో పాల్పడితే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలకు మీరు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఈ లీగల్ నోటీసును ఉద్దేశిస్తూ కేటీఆర్ ఈ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. 2 పార్టీ మధ్యలో హోరాహోరీ సాగుతా ఉంది. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమక్షంలో మాట్లాడుతూ ఎవరు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు మాట్లాడలేదు, కానీ స్వయంగా కేటీఆర్ ముందుకొచ్చి ఒకరిదో ఇద్దరిదో ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పేముంది, అది లంగల్దో దొంగలదో లఫంగలదో ఫోన్ ట్యాపింగ్ చేయడంలో తప్పేముంది, ప్రతి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి కొన్ని పసిగట్టి ఆ విషయాలను బయటకు పెట్టాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. కాబట్టి అదేదో పెద్దగా కాంగ్రెస్ పార్టీ భూతత్వంలో పెట్టి ఏదో ప్రపంచంలో పెద్ద వింత జరిగిపోయిందనే రకంగా చిత్రీకరణ చేపడతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణం, దాంట్లో ఒకరిదో ఇద్దరిదో చేపడుతూ ఉంటారనే స్వయంగా కేటీఆర్ ఆ విషయాన్ని ఒప్పుకోవడము, దానిపై రేవంత్ రెడ్డి ఈవినింగ్ స్పందిస్తూ భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి కన్వర్సేషన్స్ మీరు ఎలా వింటారు, మీకు ఆ రైట్ ఉందా, ప్రభుత్వంలో ఉన్నారని ఒక పోలీస్ టీంని ఏర్పాటు చేసి భార్యాభర్తల మధ్య కన్వర్సేషన్స్ మీరు వినడం కరెక్టేనా, ఎందుకు వింటారు, భార్యాభర్త మధ్యలో జరిగేటువంటి కన్వర్సేషన్ మీకేం అవసరం, మీ ప్రభుత్వానికి ఏం అవసరం, ఎందుకు ఆ రకంగా వ్యవహరించాల్సి వచ్చింది అనేది కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కౌంటర్. మళ్ళీ తర్వాత కొన్ని మీడియా సమావేశాలు, ఆ తర్వాత కొండా సురేఖ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి కొంతమంది ఫిర్యాదులు అందజేశారు, కొంతమంది స్టేట్మెంట్స్ ఇచ్చారు, కొంతమంది యూట్యూబ్ ద్వారా వారి స్టేట్మెంట్ వెల్లడిశారు. కొండా సురేఖ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా వరంగల్లో తన కార్యాలయం నుంచి ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇవన్నీ కూడా కేటీఆర్ తప్పుపడుతూ తనకు ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధం లేకపోయినా, తనకు ఆ హీరోయిన్ల ఫోన్లని ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా నేనెందుకు ఆ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేస్తాను, నేనెందుకు వాళ్ళతో సంప్రదింపులు చేస్తాను, నేనెందుకు వాళ్ళతో ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తాను అంటూ కూడా కేటీఆర్ కుండ బద్దలు కొట్టినట్టు కూడా ఆ విషయాన్ని మీడియా ముఖంగా చెప్పినప్పటికీ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం పని పట్టుకొని ఆ హీరోయిన్లకు కేటీఆర్కి సంబంధాలు కలుపుతూ ఆ హీరోయిన్ కేటీఆర్ ఫోన్ ట్యాంప్ చేశాడని, ఆ హీరోయిన్ని కేటీఆర్ బ్లాక్మెయిల్ చేశాడని, ఆ హీరోయిన్లని ఫామ్ హౌస్కి పిలిపించారని రకరకాలుగా కేటీఆర్ ఫోటోని హీరోయిన్ల ఫోటోని జతపరుస్తూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు దీనిపైన విపరీతమైనటువంటి విష ప్రచారం జరుపుతూ ఉన్నాయి. దీన్ని ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ దానికి సీరియస్గా కౌంటర్ ఇస్తూ ఈరోజు లీగల్ నోటీసులు జారీ చేస్తూ వారంలోపు క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో తదుపరి యాక్షన్కి మీరు సిద్ధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ లీగల్ నోటీసులు పంపుతున్నానంటూ కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.